2431 రాష్ట్రంలో కరెంటు లేని బడులు ఇక బాలికల మరుగుదొడ్లు లేనివి 5124 కంప్యూటర్ లేని స్కూళ్ళు 22% 60% బడుల్లో ఇంటర్నెట్ లేదు ఒక్క విద్యార్థి చేరని స్కూళ్ళు 2097 స్కూళ్ళు ఉన్నాయట ఇక గురు శిష్యుల నిష్పత్తిలో ముందంజ కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడి ఇక తెలంగాణలో మొత్తం 42901 పాఠశాలలు ఉండగా 5431 బడుల్లో కరెంటు లేదని కేంద్ర విద్యాశాఖ అధ్యయనంలో వెల్లడైంది దేశవ్యాప్తంగా పాఠశాలల స్థితిగతులపై కేంద్ర విద్యాశాఖ 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన అధ్యయనం వివరాలను ఇటీవల వెల్లడించింది దాని ప్రకారం పలు అంశాల్లో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉండగా కొన్ని అంశాల్లో మాత్రం వెనుకబడింది ఈ అధ్యయనం ముఖ్యాంశాలు రాష్ట్రంలో అసలు విద్యుత్ సౌకర్యం లేని బడుల సంఖ్య 2065 ఇక 4.81% కాగా కరెంటు కనెక్షన్ ఉన్న ఇక ఇప్పుడు 2023-24 హయాంలో ఏర్పడ్డది ఇది కేసీఆర్ హయాంలోనే జరిగింది కరెంటు లేని బల్లే 5431 ఉన్నది కనీస వసతులు కూడా లేదు ఆ బాలికల మరుగుదొడ్లు లేనివి 5124 ఉన్నాయి నేను మెదక్ నియోజకవర్గం హవేలి గణపురం అనే ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిన అక్కడ కనీసం పిల్లలు దాదాపు అంటే దాదాపు 300 పైచీలకు మంచి స్ట్రెంత్ ఉన్న స్కూలు పిల్లలు భూమికి పోవాలన్నా టాయిలెట్కి పోవాలన్నా కూడా వాళ్ళు క్యూ లైన్లో ఇట్లా కట్టుకొని క్యూ లైన్లో ఒక రౌండ్ అప్ చేసుకొని ఒక టాయిలెట్కి పోతున్న పరిస్థితులు అటువంటి పరిస్థితులను ఎన్నో రాష్ట్రంలో బయటకు తీసుకొచ్చినాం జవహర్ నగర్లో ఒకే గది 5వ తరగతి వరకు స్కూలు ఒకే గదిలో 5 తరగతులు అటొక్క బోర్డు ఇటొక్క బోర్డు అటొక్క బోర్డు ఆ టీచర్ అడి చెప్తుంది ఈ టీచర్ ఇడి చెప్తుంది ఇద్దరు టీచర్లు ఉంటారు మరి ఎవరికి అర్థమవుతుంది మేడం అంటే మరి ఏం చేయాలి సార్ మరి ఉన్నది ఎవరాడా మల్లారెడ్డి ఏం చేస్తుండ్రు ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ యూనివర్సిటీలను సర్వనాశనం చేయాలి మల్లారెడ్డి కాలేజీలను పెంచి పోషించుకోవాలి దీనిపైన ఎవరికైనా శ్రద్ధ ఉందా చిత్తశుద్ధి ఉందా అంటే ఏ రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి లేదు మేమిగా గొప్పలు చెప్పుకుంటాం మీరు గొప్పలు చెప్పుకుంటే కనీసం ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఒక షూలు ఒక టై ఒక బెల్ట్ కూడా ప్రభుత్వం ఇయ్యదా దాన ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఏడికి పోతుందా మీకు వస్తున్నాయి కదా శ్రీ చైతన్య నారాయణ నుంచి కమిషన్లు దండుకోవట్లే మీరు మారండి ఇప్పటికన్నా